సహజ నటి అని ఇదివరకు జయశోధన్ అనేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి తెలుగు లేదా అన్ని భాషల్లో నటిస్తూ ఉంటుంది సాయి పల్లవి. ఇవాళ ఉన్నటువంటి సహజ నటి సాయి పల్లవి అని చెప్పాలి. ఏది అరబోసే అందాల లాంటి వాటితో కాకుండా చాలా న్యాచురల్గా మన ఇంటి ఆడపిల్ల అన్నటువంటి విధంగా ఉంటుంది. అట్లాగే నటిస్తుంటుంది. అలాగే ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కూడా ఎక్కువ. కొన్ని విషయాల్లో అట్లాంటి వాటిట్లలో మొహమాటం లేకుండానే చెప్తుంది. ఎవరు ఏదైనా సరే తన వాదనని తను సమర్థించుకుంటుంది. ఇప్పుడు తను ఈ సినిమా యాక్టర్లు అంటే మన ఇష్టం వచ్చినట్టు రాసాడు, మంచి గురించినే రాసిన అనవసరపు ప్రచారం అక్కర్లేదంటూ మీడియాకి కేసులు పెట్టడానికి సిద్ధమని ప్రకటించింది. ఏంటయ్యా అంటే, అమ్మాయి రామాయణానికి సంబంధించి ఏదో సినిమాకి ఒప్పందం కుదుర్చుకుంది. అల్లు అరవింద్ కూడా ఆ సినిమాకి సంబంధించిన నిర్మాతల్లో ఒకరు. నేషనల్ అది పాన్ ఇండియా పిక్చరు ఇంటర్నేషనల్గా కూడా వెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నారు రామాయణం మీద. అందులో అల్లు అరవింద్ కూడా వన్ ఆఫ్ ద నిర్మాతగా ఉంటున్నారు. అలాంటి సినిమాకి సంబంధించిన దాంట్లో సీత పాత్ర సాయి పల్లవి పోషించబోతుంది. అయితే సీత పాత్ర కోసం అని చెప్పేసి ఆవిడ అనేక పద్ధతులు మార్చుకుందని, రోజు పూజలు చేస్తుందని, రోజు ఆమె హిందూ సంప్రదాయాల ప్రకారం పాటిస్తుందనటం అంతవరకు బాగానే ఉంది. కాకపోతే మాంసాహారం తింటలేదు, ఎక్కడికి వెళ్ళినా సరే వండుకుని తింటోంది, అందుకోసం అని చెప్పేసి ఒక వంట వాళ్ళని వెంట పెట్టుకుని తిరుగుతోంది, నేల మీద పడుకుంటోంది. ఇట్లాంటిది ఒక ఊహాజనితమైనటువంటి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది ఒక హిందీకి సంబంధించినటువంటి మీడియా. దాన్ని టచ్ చేస్తూ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కనుక కేసు పెడతాను, నేను సినిమా నటిని నటిగానే వ్యవహరిస్తాను, ఇందులో అనవసర ప్రచారం ఇదేదో నాకు పాజిటివ్ అన్నటువంటి కోణాన్ని అనుకుంటున్నారేమో, లేని వాటిని ఉన్నట్టుగా ఉన్నాయి లేనట్టుగా చెప్పి కల్పిత కథనాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఇలాంటి కల్పిత కథనాలకి నేను విరుద్ధం, వ్యతిరేకం, ఎలా పెద్ద సంస్థలైనా సరే న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్పుడు కథనాల మీద అని ప్రకటించింది.